మీరు నోరు తెరిచి అడిగితే, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా! దేవుణ్ణి అడిగితే దేవుడు మీకు ఈ యొక్క సంవత్సరంలో ఆయన మహా అద్భుతమైనటువంటి మహా కనికరము చేత ఆయన ఈరోజు మీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకొని అడగండి. ఏడుపైనను, దుఃఖమైనను, వ్యాధి అయినను ఇక నీకు ఉండదు. ఆమేన్ అని చెప్పండి. ఆ విధమైనటువంటి వాగ్దానాలతో దేవుని సందులో మరి మొరపెట్టినప్పుడు ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి అద్భుత కార్యాలు అది ఏదైనా సరే, నీ ఆరోగ్య విషయమా, నీ యొక్క ఫైనాన్షియల్ విషయమా, లేదంటే నీకు కుటుంబ విషయమా, వ్యక్తిగత విషయమా, ఏదైనా సరే ఆయన అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఎక్కడో గుహల్లోకెళ్ళి యజ్ఞాలు, హోమాలు చేయమని ఆయన అంటలేదు కానీ, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు ఉన్న చోటనే దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ప్రభా నాతో మాట్లాడండి. నాతో స్పష్టంగా మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభా. నీ వాక్యము నా పాదములకు దీపముగాను, నా త్రోవకు వెలుగుగా